వచ్చినాం అనుకో ఓ సూదిచ్చిగా ఉండవుదాం చీరదాం చూద్దాం బతుకున్నాడు అనుకో ఎందరో కొన్ని తెచ్చి పంపిద్దాం పోయిండు అనుకో అడ్డ పెడదాం ఇక తొందరరా ఇంజక్షన్ పట్టుకొని రా. అరే ఇంజక్షన్ దేనికి రా రే? అందుకని ఇప్పుడు నీది వద్దాం అనుకుంటున్నా బ్రో. ఏంది బ్రో? సో గైస్ చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నా ఇప్పుడు ప్రాంకులు తీద్దామంటే అసలు మాకు టైం దొరకలేదు, పువ్వులు దొరుకుతలేరు. వెనకాల ఒక వ్యక్తి అయితే వస్తుండు, ఆ బ్రో మీద అయితే మనం ప్రాంక్ ఇద్దాం. ఇప్పుడు ప్రాంక్ ఏందన్న డిస్కషన్ కూడా నేను పెట్టలేను, టైం లేదు. బ్రో ఇట్లా చక్కవద్దు ఎవరు వస్తుంది బ్రో? ఇటు ఖమ్మం పిలుస్తుంది బ్రో. ఓకే బ్రో, ఒక స్మాల్ రిక్వెస్ట్ బ్రో. ఓకే అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక బ్రో. ఏంది బ్రో? అది ఏంటంటే ఇప్పుడు మనిషి ఉన్నాడు కదా, అది లోపల బాడీ పార్ట్స్ ఎట్లుంటాయి ఏముంటాయి అని కొంచెం తెలుసుకోవాలని కుతూహలం బ్రో. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నాది నేను కోసుకున్నా, యాక్చువల్లీ నేను కోసుకున్నా ఇలా కనిపిస్తుందా? బాగానే ఉంది బ్రో. కోసుకున్నా అయితే నాకు స్పృహ తప్పినాయి. ఇక నాకు అప్పుడు అర్థమైంది, ఇక చూడనీకి రాదు కదా మనం కోసుకుంటా అని. అవును, అందుకని ఇప్పుడు నీది వద్దాం అనుకుంటున్నా బ్రో. ఏంది బ్రో? నీ బాడీ పార్ట్స్ కోసి నేను చూద్దాం అనుకుంటున్నా ఏముంటుంది ఎట్లుంటుంది. నా అంతలో నేను నా ఇంటికి వెళ్ళిపోతుంటే నువ్వు ఆపి కోస్తా అంటావు ఎందుకు బ్రో? అట్లా కాదు బ్రో, అయితే నేను ఏమంటే జస్ట్ గిడ పోసి గుండె ఎట్లుంటుంది. నువ్వు దూరం ఉండి మాట్లాడు. ఎందుకు బ్రో అట్లా ఎత్తున్నావు? ఫోన్ మాట్లాడు, లేకపోతే ఫోన్ కాడి స్విచ్ ఆఫ్ పెట్టు బ్రో. వద్దు బ్రో, వద్దా? వద్దు, అవసరం లేదు. ఎట్లా కాదు బ్రో, నీకు ఏం కాదు, నీకు ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు ఇస్తా బ్రో. ప్లీజ్ బ్రో. డబ్బులు ఏం చేసుకోవాలా బ్రో? ప్లీజ్ బ్రో, నాకు చాలా చాలా ఇది బ్రో, ప్లీజ్ బ్రో అర్థం చేసుకో. ఇగో ఒక నిమిషం ఇట్రా బ్రో, ఇట్రా ఇక్కడ ఉంటాయి. వీడియో చూడు బ్రో, నీకేం కాదు. వీడియో చూడు. ఇగో మొన్ననే నేను కోసిన బ్రో, జస్ట్ గిడ చూసిన కిడ్నీ ఎట్లా ఉంటుందని చూసిన. యూట్యూబ్లో చూసి కిడ్నీ ఎట్లుంటుందని చూసిన, అంతే బ్రో. ఇగో చూసినా ఏం కాదు బ్రో, మళ్ళీ లేచి నార్మల్గానే తిరుగుతాడు. జస్ట్ ఇప్పుడు నీ గుండెకైనా చూస్తా బ్రో. ప్లీజ్ బ్రో. బతుకుండా సచ్చినా నాకేం తెలుసు బ్రో, నువ్వు ఓడిదో చూపిస్తే. మంచిగా ఉన్నాడు బ్రో వాడు. ఇగో చూడు, నువ్వు పట్టుకో, చూడు బ్రో, నీకు ఎంత కావాలంటే అంత అమౌంట్ ఇస్తా బ్రో. నీ అమౌంట్ ఏం చేసుకోవాలి బ్రో? జస్ట్ నీ గుండె ఎట్లుందో కోసి చూస్తా బ్రో, అర్థం చేసుకో బ్రో. ప్లీజ్ బ్రో, చాలా కుతూహలం, నాకు చాలా ఇంట్రెస్ట్ బ్రో. డాక్టర్ రాజామని చిన్నప్పటి నుంచి అనుకున్నా కానీ వీలు కాలే బ్రో నాకు. ఒకటి అడుగుతా, అంత మరీ తిక్కపుకునిలాగా కనిపిస్తున్నా మీకు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అట్లా కాదు బ్రో. అరే వనిరాబాయ్ నువ్వు. అరే బ్రో ప్లీజ్ అన్నా, నా అర్థం చేసుకో అన్న, నాకు చిన్నప్పటి నుంచి ఆశ అన్న. నేను పోతుంటే నువ్వు అన్న చిన్నప్పటి నుంచి బాగా ఆశనే నాకు. నీకు ఎవరు దొరకలేదురా బాయ్? అన్న నువ్వు మంచిగా ఉన్నావన్న తెల్లగా, నీ దండం పెడతారా బాయ్? దండం పెడతారా బాయ్? జస్ట్ గుండె ఒకటే వస్తా నేను. అరే నువ్వు చదువుకోరా, చదువుకో అన్న. నీ గుండె ఎట్లుంటే అవుతా అంతే. నువ్వు డాక్టర్ చదువులు చదువుకొని చూడరా బాయ్. అంతా కాదన్న, నీ గుండె ఎట్లుంటే అవుతా అంతే. ఒక్కడే నీకు ఎంత డబ్బులు అంటే ఇస్తానా? నీ డబ్బులు వద్దు, ఏం వద్దురా. నా క్రెడిట్ కార్డ్ మొత్తం నీకు ఇస్తాను, తీసుకో. నా క్రెడిట్ కార్డ్, నా పర్సు మొత్తం తీసుకో అన్న. ప్లీజ్ అన్న చెప్తేనే బండి వస్తుంది. నీకేమన్నా అయితే మళ్ళీ యాక్సిడెంట్ అయితే డాక్టర్లు ఊతారు, నేను చూసి కుదరది. చెప్పరా బాయ్? అన్న గట్ల కాదన్నా. అరే నీకు మరీ ఎలా కనిపిస్తున్నాను నేను? ఒక్క నిమిషం ఆగన్న, మా ఆవునికి ఫోన్ చేస్తాను నేను. మా వాడు వస్తే నేను తీసుకొని పోతాము. ఎక్కడికి రా రే? గట్లా కాదన్నా చెప్తేనే. వద్దురా బాయ్ నువ్వు. అన్న నీకు డబ్బులు ఇవ్వండి. ఆగన్నా నువ్వు. రే తమాషాలా రే? ఆగనా. ఫోన్ చేస్తున్నావు ఫస్ట్. ఆగనా నువ్వు ఫోన్ ఆఫ్ ఫస్ట్. ఫోన్ ఆఫ్ ఒక్కటే ఫోన్ చేసుకుంటా అన్న. ఒక్కటే ఫోన్ చేసుకుంటానే. మా ఫ్రెండ్ గానికి, మా అన్నకి చేసుకుంటా. ఏం చేస్తారా? నా పార్ట్నర్ అన్నట్టు ఇద్దరం కలిసి ఇద్దరికి కుతూహలం చూడాలని.
నీది కూడా చూస్తాం అట్లా. అరే మీరే చూసుకోరా భయ్, ఏముందని కొంది. నో యూస్, వాడు విండండి. హలో అన్నా, ఈడ దొరికిన సంతరా నాకు. ఉన్నాడన్నా ఇంటలేడే, నువ్వు రాయే మనం కోసి చూద్దాము. ఎవరిని రే? అన్నా మనం ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాం అన్నా, నీకు తెలుసు కదా. మొన్న నీది పోతే నువ్వు స్ప్రూ వాడు పోయినావు, ఈరోజు మొన్న నాది పోతే నాది స్ప్రూ వాడు పోయినా. ఇప్పుడు ఈయన వద్దామంటే నువ్వు వస్తావు, తొందరరా ఇంజక్షన్ పట్టుకొని రా. అరే ఇంజక్షన్ దేనికి రా రే? తువ్వుండి పోయేటన్నా నన్ను ఆపి మీరు ఏమీ చేస్తారేంరా? అన్నా అంగిడి ఎత్తున్నానా, నువ్వు రాయే. వచ్చినావు అనుకో ఓ సూదిచ్చిగా ఉన్నావు పోదాం, చీరదాం చూద్దాం. బతుకున్నాడు అనుకో ఎందరో కొన్ని తెచ్చి పంపిద్దాం, పోయిండు అనుకో అడ్డ పెడదాం ఇక. అరే ఎవడు పోతాడు, ఎవడు బతుకుతాడు, ఏం మాట్లాడుతున్నారు రే? అంతే రే అంతే రే. అరే స్టిల్ రా. స్టిల్ అన్న. ఓకే అన్న ప్లీజ్ ఒక్కటే సార్ నా గురించి అన్న అనుకో, తమ్ముడు అనుకో, ఏమని అనుకున్నాను. అరే నేను అనుకోనికి నేను ఉండాలి కదరా, మీరు జింపా. తమ్ముని కోసం అంత ఆనం చేయవాయే నువ్వు. నన్ను చంపుతావు నువ్వు. అట్లా కాదే, నీ గుండె కోసుకుంటా, జస్ట్ నీ గుండె కోసి ఎట్లుంటా చూస్తాను నాకు. అరే పీక కోయిరా, పీక కోయిరా. ఆగు సాకు, ఆగు సాకు. ఆగానా చాకు తిత్తున్నా. తీరా ఏం తమాషాలా? ఏమ్రా ఏం తమాషాలా? ఏమ్రా అన్న నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. చెప్తినన్నా. అరే నేను మంచిగా చెప్పినా అర్థం చేసుకో, చక్కగా వెళ్ళిపోను. నేను గదంతా కాదన్న, మావాడు వచ్చేది అంకల్ వెళ్ళేవాడు. అరే నువ్వు మావాడు వచ్చే అంకల్ వెళ్ళేవాడు అంతే. మావాడు వచ్చే అంకల్ వెళ్ళేవాడు అన్న. అరే ఎవర్రా నువ్వు? ఫస్ట్ ఇచ్చిపెట్టు. మావాడు వచ్చే అంకల్ వెళ్ళేవాడు. నాకు ఇవాళ లేక దొరికిన వాడిని ఇచ్చిపెట్ట నేను. బంగారు కోడగా దొరికిన నీకు, బంగారు బాతలో దొరికిన ఇచ్చిపెట్ట నేను. వెళ్ళిపోండి. నువ్వు పోతావు. అరే నాకు గుండిస్తున్నారా నీకు? గుండిస్తున్నా. నువ్వు నాకు నమ్మకం లేదన్న. మావాడు వస్తాడు ఇంజక్షన్ ఇచ్చి తీసుకొని పోతాను. అరే నేను నిన్న నమ్మినప్పుడు నువ్వు నన్ను నమ్మవారా? నేను నమ్మన్నా. నేను నమ్మను అన్నా. ఎక్కువగానే ఉన్నావురా అన్నా. అన్న రా అన్న తొందరగా. పోతాడన్నా మళ్ళీ. నువ్వు రా అన్న, కొట్ట వస్తున్నా మీకు. హలో అన్న రా అన్న, ఫోన్ చేస్తున్నా దాయే. వీడోడో నన్ను కోస్తా చింపుతా అంటుండన్నా. అన్న కోచుడు చింపుడు ఏం లేదన్నా. అన్న రా అన్న, ఇటు రా అన్న. ఏంగా రా అన్న దాయే. అన్న ప్రాంక్ అన్న, ఇటు రాయే. ప్రాంక్ ఇటు రాయి అన్న, యూట్యూబ్ ఛానల్ ప్రాంక్ అన్న. ఆ చెట్ల కెమెరా పెట్టినా చూసినావా, కనిపిస్తుందా? మార్టిన్ బాయ్ ఒకసారి వచ్చి కెమెరా బయటది. చెంటలు దూర్రా బాయ్. బ్రో ఇవాళకి ఎక్కడ వన్నావు బ్రో? అదే మ్యాజిక్ బ్రో అయితే కదా. హాయ్ చెప్పు బ్రో మా కెమెరాకి ఒకసారి. హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ప్రాంకే కదా బ్రో? ప్రాంకే బ్రో, ఇంకా ఏముంటుంది బ్రో. కెమెరా తీసిండు మావాడు వచ్చిండు బయటకి.